చెప్పాను. నేను ఎక్కడికి పోయినా ఈ మధ్య చంద్రబాబు జై, చంద్రబాబు జై, అమెరికాలో జై, ఆస్ట్రేలియాలో జై, హైదరాబాద్లో జై, ఢిల్లీలో జై. కానీ రాజమండ్రిలో చంద్రబాబు గారు జైల్లో ఉంటే కడుపు తగిలిపోతుంది సార్. ఏం చేశారు? ఏం మాట్లాడాడండి? ఏం తప్పు చేశాడు? మనందరికీ భవిష్యత్తు ఇచ్చినందుక జైల్లో ఉండాలైనా, మనం అందరూ ఈ అద్భుతాలు చేసినందుక జైల్లో ఉండాలైనా, ప్రతి ఒక్కరిని నిస్వార్థంగా తన కుటుంబాన్ని పక్కన పెట్టి, తన కుటుంబంలో ఆయన అధికారులంగా ఎవరికి ఏ పదవి కానీ ఏ అధికారంగా ఇవ్వకుండా పక్కన పెట్టి అన్నిటినీ త్యాగం చేసి ఆఖరికి భార్య బిడ్డలను కూడా దూరంగా పెట్టి తన ప్రజల కోసం బతికే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి వస్తుంటే కడుపు బగిలిపోతుంది. చంద్రబాబు గారు జైలుకి వెళ్ళినాక నిన్న బౌనక్క నా మనవడికి తాతయ్య ఫారిన్ పోయాడని చెప్పాడు. అదే ఆ మాట మా తల్లి కడుపు ఎంత బాధపడి ఉంటుందంటే ఏమని చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి? నీకు మేము ఇచ్చిన నిజంగా నాది మనిషి జన్మ కాదు, భగవంతుడు నాకు ఆయుష్ ఇస్తే సార్ నేను చచ్చిపోతాను మీకోసం అని చెప్తా. చంద్రబాబు కేసు ఎవరికన్నా మార్చుకోవాలి, అన్యాయం కేసు అంటే నన్ను చంపేయండి, నన్ను జైల్లో పెట్టండి, చంద్రబాబు దేశం కావాలి, ఆయన ఇవ్వండి అని చెప్తా. ఎందుకంటే నేను చచ్చిపోతే ఏమి కాదు, నా భార్య పిల్లలు బాగా బతుకుతారు, బ్రహ్మాండంగా ఉంటారు. కానీ చంద్రబాబు దేశానికి అవసరం, ప్రపంచానికి అవసరం. ఆయన పక్కన నిలబడ్డ వ్యక్తులు ఎంత గొప్ప వాళ్ళండి. బిల్ గేట్స్, బిల్ క్లింటన్లు, ప్రధానమంత్రి వాజ్పేయి చంద్రబాబుజీ ధన్యవాదం అని చెప్పాడు. మనది ఒక బతుకా అని బాధపడుతున్నా. తెలుగువాడుగా పుట్టినందుకు చంద్రబాబు నేరమా? అదే తమిళనాడులోనో, ఏ గుజరాత్లోనో, ఏ మహారాష్ట్రలోనో పుట్టింటే చంద్రబాబు నాయుడు ఆకాశంలో పెట్టుకొని చూసుకునేవాళ్ళు.